హరే కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. మనిషి 4 రకాల విషయాలతోటి పతనం అవుతాడని తెలుసుకున్నాం మనం. అవి వచ్చేసి మద్యపానం, జూదం, వ్యభిచారం మరియు మాంసాహారం. దీంట్లో వచ్చేసి మొదటిది మద్యపానం. ఈ మద్యపానం వల్ల మనిషి ఆరోగ్యం కాదు, మనిషే నాశనం అవుతాడు. ఎగ్జాంపుల్, మా కుటుంబంలో జరిగిన విషయం అన్నమాట ఇది. మా అన్నయ్య వాళ్ళు మరియు మా తమ్ముడు ఈ మద్యపానానికి బానిసగా మారి వాళ్ళ జీవితాలే నాశనం చేసుకున్నారు. అంటే మద్యపానం అనేది చాలా ప్రమాదకరం. రాస్తారు కదా, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆరోగ్యానికి కాదు, మనిషి జీవితానికే అత్యంత ప్రమాదకరమైనది. కానీ ఇప్పుడు మేము వాళ్ళని కోల్పోయాం, తిరిగి వాళ్ళని పొందలేము. ఇలాంటి యొక్క పరిస్థితి మరెవరికి రావద్దు. ఎవరైతే తాగే వాళ్ళు ఉన్నారో తగ్గించుకోండి. ఎందుకంటే దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మనిషి పతనం తప్ప అభివృద్ధి అనేది లేదన్నమాట. కాబట్టి మనం దీనికి బానిస కాకుండా మన జీవితాన్ని మనం ఉద్ధరించుకునేది. మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే మనం బాగుంటుంది. ఒక మనిషి మనకు దగ్గరగా ఉండి తను వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుందో అసలు మేము అనుభవిస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే మనిషి భగవంతుడు ఇచ్చిన ఈ చక్కనైన అవకాశం మానవ జన్మ. దీని సరైన మార్గంలో మనం జీవించకపోతే ఈ యొక్క మానవ జన్మకు అర్థమే లేదన్నమాట. కాబట్టి ఎవరైతే మద్యపానానికి అలవాటు ఉన్నారో, మద్యపానం చేస్తున్నారో, దయచేసి చెప్తున్నా, ఈ మద్యపానానికి చాలా దూరంగా ఉండాలి. ఈ యొక్క మానవ జన్మ చాలా ఉత్తమమైంది. దీన్ని మనం సరైన రీతిలో సరైన జీవన విధానం జీవించేది ఉంది. కానీ ఈ శరీరం భగవంతుని యొక్క సేవ చేయడానికే ఉంది. కానీ దీన్ని మనం మధ్యాంతరంగానే మనం ఈ శరీరాన్ని నాశనం చేసుకొని మళ్ళీ మనకు ఉత్తమమైన మానవ జన్మ గురించి మనం ఆలోచన చేయటం లేదు. తాత్కాలిక ఆనందం గురించి మనం ప్రయత్నం చేస్తాం, కానీ మనం మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుంది. ఇలాంటి యొక్క ఆలోచన వల్ల, ఇలాంటి యొక్క అలవాట్ల వల్ల. కాబట్టి దయచేసి వినండి, దయచేసి చెప్తున్నాను. ఇలాంటి యొక్క అలవాటు ఉంటే మార్చుకోండి, తగ్గించుకోండి. ఇదే మీకు ఇచ్చే సలహా. ఎందుకంటే మా అన్న వాళ్ళు మా తమ్ముడిని కోల్పోయిన ఇప్పటికీ మేము చాలా సఫర్ అవుతున్నాము. మా పెద్దమ్మ వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. కాబట్టి చెప్తున్నాను, దయచేసి అలాంటి అలవాటు ఉన్న వాళ్ళు మానుకోండి. ఇదే మీ నుంచి నేను కోరుకునేది. హరే కృష్ణ.